రండిరా కత్తెర గుర్తుకు ఓటే వేద్దాం, అభివృద్ధిని చేద్దాం. ఓటే వేద్దాం, అభివృద్ధిని చేద్దాం. చలో నాటకాలకు బూటకాలకు తెరలే తీద్దాం, వాళ్ళ అంతే చూద్దాం. తెరలే తీద్దాం, వాళ్ళ అంతే చూద్దాం. హనుమంత్ రెడ్డి అని నేను లక్ష్మీపురం గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్గా పోటీ చేసిన. నేను గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో నేను 50 ఇండ్లు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇందిరమ్మ పథకంలో 50 ఇండ్లు లక్ష్మీపురంలో కట్టించి ఉన్నాను. నేను ఇప్పుడు బిఎల్ఆర్ గారి సహకారంతో జరగబోయే రోజుల్లో నేను సర్పంచ్గా గెలిస్తే మొత్తం టోటల్గా విలేజ్లో ప్రతి ఒక్క అర్హులైన ప్రతి ఒక్కరికి నేను ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించేటందుకు 3 సంవత్సరాలలో పూర్తిగా మన విలేజ్ని సస్యశ్యామలం చేసి ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క ఇల్లు లేని నిరుపేదలకి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇప్పించేస్తానని నేను ప్రమాణ పూర్తిగా చెప్తున్నా. నేను అవసరం అనుకుంటే మంత్రి గారి దగ్గరికి మన జిల్లా మంత్రులకే కాకుండా స్టేట్ మంత్రుల దగ్గరికైనా పోయి గ్రాంట్ శాంక్షన్ చేయించి సీసీ రోడ్లు డ్రైనేజీలు ఆదర్శ గ్రామ పంచాయతీగా ఉండేటట్టు డెవలప్ చేస్తాను. నేను ప్రతి ఒక్కరికి కార్డు రేషన్ కార్డు కానీ పెన్షన్ కానీ ఎటువంటి సమస్యలున్నా ప్రతి ఒక్కరిని నేను కాంగ్రెస్ గవర్నమెంట్లో మొత్తం పూర్తిగా అందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహాయ సహకారాలు అందించి మీకు పూర్తిగా సేవ చేసుకునే అవకాశాన్ని నాకు కల్పించమని కోరుకుంటున్నా. కత్తెర గుర్తు మీద ఉండే సహకారం పూర్తిగా మా యందు ఉంటుంది కాబట్టి మీకు అన్ని ఎటువంటి గ్రాంట్లు కూడా మాకు ఎక్కువ అన్ని విలేజ్ల కంటే మాకు ఎక్కువ కేటాయించి మన విలేజ్ని డెవలప్ చేయడానికి నేను నా యొక్క పూర్తి టైం కేటాయించి మీకు సహాయ సహకారాలు అందిస్తానని మనవి చేస్తున్నాను. గుర్తు మీద మన విలేజ్ ప్రతి ఓటరు నాకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే మీ అందరికీ ఎల్లవేళ్ళ సేవ చేసి మీ యొక్క అన్ని సమస్యలు తీరుస్తానని మనవి చేస్తున్నాను. గ్రామ పంచాయతీ సోదరీమణులకు అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళకి అందరికీ కూడా నా నమస్కారాలు. ఓటర్ మహాశయులకి ఈ లక్ష్మీపురం గ్రామానికి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఆవుల హనుమంత్ రెడ్డి కత్తెర గుర్తు మీద ఓటేసి అందరూ భారీ ఎత్తున గెలిపించాలని, భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. గతంలో ఈ లక్ష్మీపురం గ్రామ పంచాయతీకి నేను అంటే నా భార్య అయిన ఆవుల రజితారెడ్డిని నేను ఎంపీటీసీగా నిలబెట్టినాను. ఆ రోజు మేము హామీ ఇచ్చిన ప్రకారం మేము కళ్యాణ లక్ష్మి ఉమ్మడి గ్రామ పంచాయతీలో 120 మందికి, మన లక్ష్మీపురం గ్రామ పంచాయతీలో 30 మందికి ఇవ్వటం జరిగింది. అంటే ఆ రోజు కళ్యాణ లక్ష్మి అంటే రాజు తులము 30,000 ఉంది. అంటే నేను హామీ ఇచ్చింది అరతులం 15,000 చేపటికి. సరే, నేను కొంతకాలం అరతులం ప్రకారం పెట్టిన మాట వాస్తవం. తర్వాత ఏమైందంటే ఆ బంగారానికి రేటు నిలకడ లేకుండా పెరిగిపోవడంతో ఆ రోజు నేను ఇచ్చిన హామీ ఉన్నప్పుడు 15,000 చేపటికి ఆ 15,000 ప్రకారం ఇచ్చుకుంటూ పోయినా. దానికి తోడు నేను ఈ గ్రామంలో బడి కట్టింది నేను, గుడి కట్టించింది నేను, శ్మశాన వాడికి కట్టించింది నేను, ట్యాంకులు కట్టించింది నేను, సీసీ రోడ్లు డ్రైనేజీలు మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన పేదలందరికీ కూడా రేషన్ కార్డుతో పాటు సన్న బియ్యం, ఉచిత బస్సు, ఉచిత కరెంటు, ఈ రకంగా చూసుకుంటూ పోతే ఒకటేంది అన్ని రకాలుగా గత ప్రభుత్వం ఇయ్యలేని అన్నీ కూడా మా ప్రభుత్వంలో ఇచ్చి చూపించను. దానికి తోడు నా శాయశక్తుల ఇక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా సావుకు, సమర్థకు, మంచికి, చెడుకు నేనే చేసిన తప్ప వాళ్ళ 10 ఏళ్ల గవర్నమెంట్లో ఏ ఒక్క రేషన్ కార్డు వేయలేదు. ఇక్కడ మా ఎమ్మెల్యే గారు బత్తుల లక్ష్మారెడ్డి గారు గెలిచిన తర్వాత నేను 40 ఇండ్లు ఇవ్వటం జరిగింది. ఇంకా 50 ఇండ్లు ఇస్తానికి కూడా నేను హామీ ఇచ్చిన. 90 బీసీ ప్లాట్లు ఇవ్వడం జరిగింది. 90లో 24 ఆల్రెడీ పట్టాలు ఇప్పించిన. ఇంకా 60 ప్లాట్లు ఇప్పిస్తానికి పట్టాలు కూడా రెడీ అయి ఉన్నాయి. కాబట్టి ఈ గ్రామం అభివృద్ధి చేయాలంటే ఏదైనా నా వల్ల, నా కుటుంబం వల్ల, నా అన్న వల్ల అయితే తప్ప, మిగతా వాళ్ళు చెప్పే కూడా నా పార్టీ వల్ల అయితే తప్ప మిగతా వాళ్ళు చెప్పే వాళ్ళ ఏమి కాదు.
ఇంకొకటి ఏంటంటే వాళ్ళు సానుభూతి ప్రకటిస్తారు. ఏమి సానుభూతి? నేను ఓడిపోయినా గతంలో ఎంపీటీసీగా ఆయన మీద అంటారు. ఎంపీటీసీగా ఓడిపోయినావు, ఇప్పుడు సర్పంచ్కి వచ్చి ఏం చేస్తావు? 10 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ ఉన్నప్పుడు నువ్వు నా మీద ఎంపీటీసీకి ఓడిపోయినావు. ఓడిపోయిన తర్వాత కూడా నీ గవర్నమెంట్ 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాలు ఉన్నప్పుడు నువ్వేం చేసినావు? గడ్డి పీకినావా? ఏం చేసినావు? ఏమి చేయలేకపోయినావు. ఆ రోజు చేయలేంది ఇవాళ నీ గవర్నమెంట్ కూడా లేదు. నువ్వు సర్పంచ్కి గెలిచి ఏం చేస్తానని నువ్వు వ్యవహారం చేస్తున్నావు? ఏమి చేయలేవు. నేను ఏదైనా ఈ ఊళ్ళో చేయాలంటే నేనే సీమ సిట్టుకు అన్నా, నేను ఈ ఊళ్ళో బొడ్డురాయి లెక్క ఈ సెంటర్లో ఉండి ప్రతి చిన్న పనికి నేను తోడ్పాటుగా ఉంటున్నా. ఇంకా ఇక్కడ కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారు. వాళ్ళు ఏదో అకేషనల్గా ఫంక్షన్కి వచ్చినట్టు వచ్చి ఇక్కడ 4 రోజులు తిరిగిపోయి హైదరాబాద్లో కూర్చొని వస్తుంటారు. అలాంటి వాడిని కాదు నేను. మిగతా ఊర్లలో సర్పంచులు, ఎంపీటీసులు మీకు అందరికీ తెలుసు, గెలవంగానే పోయి మిర్యాలగూడను హైదరాబాద్లో ఉండి బిజినెస్లు చేసుకుంటుంటారు. మాకు అలాంటి బిజినెస్లు లేవు. నేను ఏ రోజైనా గెలిచినా గెలవకున్నా ఉన్నా లేకున్నా ఇక్కడనే ఉంటా. నాన్న సంపాదించిన ఆస్తులు అమ్ముకున్నవే తప్ప మేము ఎక్కడ కొనుక్కున్న తాలూకా లేదు. నేను ఒక్కడనే కాదు, మా 6గురి చరిత్ర చూసినా, మా అన్నదమ్ముల చరిత్ర చూసినా, మా కుటుంబ చరిత్ర చూసినా మేము ఎకరాలు కొనలే. ఎకరాలు అమ్ముకుంటూ వచ్చినాం తప్ప మేము ఎకరాలు ఎక్కడ కొనలేదు. సానుభూతి అనేది ఎక్కడా ఉండదు. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి. ప్రజలకు ఏంది? నా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు అన్నట్టుంది. వాళ్ళకి ఎంతసేపు ఉన్నా కానీ ప్రజలకు ఈయన వల్ల పోతే, ఈయన అమ్మడి తిరిగితే నాకు ఈ పంచాయతీకి వస్తాడు, ఈ అర్ధరాత్రి పోతే ఇది నాకు హాస్పిటల్కి వస్తాడు, గీడి పోతాడు, గాడి పోతాడు ఉంటుంది. గయ్యే చూసుకోవాలి తప్ప సానుభూతికి వాళ్ళు ఇవాళ ఒక్కరోజు ఏడిస్తే మిమ్మల్ని 5 ఏళ్ళు ఏడిపిస్తారు. 5 సంవత్సరాలు ఓటర్ మాసేలారా దయచేసి మీకు మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళ ఏడుపులకు తుడుపులకు మీరు ఐసుగడ్డ కరిగితే మీరు 5 ఏళ్ళు ఐసుగడ్డ లెక్క కరిగిపోతారు. మీరు ఐరన్ లెక్క ఉంటే నేను ఐరన్ లెక్క పనిచేస్తా. అందరూ కూడా లక్ష్మీపురం గ్రామ మహాశయులు అందరికీ కూడా చిన్న పెద్దలందరూ కోరుకుంది అంటే కత్తెర గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతోటి గెలిపియాలి. ఆవుల హనుమంత్ రెడ్డి గారి కత్తెర గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపియాలని కోరుకుంటా. జై బిఎల్ఆర్. గ్రామ పంచాయతీ ప్రజలకి విజ్ఞప్తి. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఆవుల హనుమంత్ రెడ్డి కత్తెర గుర్తుకి ఓటేసి ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. ఈ గ్రామ పంచాయతీలో మేమే మొత్తం సీసీ రోడ్లు పోసినాం, బోర్లు వేయించినాం, లైట్లు వేయించినాం, గ్రామ పంచాయతీ మేమే కట్టినాం, శ్మశాన వాటిక మేమే కట్టినాం, ఏదున్నా మేమే చేసినాం. డిఎల్ఆర్ గారు గెలిచినాక ఒక 40 ఇళ్ళు వచ్చినాయి, 90 ప్లాట్లు ఇచ్చినాం. ఏదున్నా ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా మేము చేయాల్సింది. మా పార్టీ వాళ్ళు మేము చేయాల్సింది. మా ఎంపీటీసీ గారైనా మేము చేసినాం. ఏదున్నా ఈరోజు వాళ్ళు వచ్చి కాళ్ళు పట్టుకొని ఏడ్చుకుంటూ మేము ఓడిపోయినామని సానుభూతి చూపించడం లేకపోతే వాళ్ళు చేసేది ఏం లేదు. వాళ్ళు గత 10 సంవత్సరాలు వాళ్ళ పాలన ఉన్నప్పుడు ఒక ఇల్లు ఇచ్చింది లేదు, ఒక దళిత బంధు ఇచ్చింది లేదు, ఒక బీసీ బంధు ఇచ్చింది లేదు, ఏ పని చేసింది లేదు. ఈరోజు వచ్చి వాళ్ళు ఏడ్చుకుంటూ కాళ్ళు పట్టుకుంటూ పెయిడ్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. వచ్చి ఈరోజు ఎలక్షన్ రాగానే యూత్ని అయితే వాళ్ళంతా గ్యాదర్ చేసి ఏదో చేద్దాం అప్పి పెడుతూ జనాల్ని ఏదేదో చేస్తున్నారు. కానీ పని చేసేది ఎప్పుడు ఎల్లవేళ సంక్షేమ పథకాలు అందించేది మేము. బిఎల్ఆర్ గారి సహకారంతో మేము ఇంకా చాలా ఇల్లు కట్టించుకుంటాం, గ్రామ అభివృద్ధికి తోడ్పడతాం. కావున మా ఆవుల హనుమంత్ రెడ్డి గారి కత్తెర గుర్తుకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపేయాలని కోరుకుంటున్నాం. సమస్యలను కత్తిరించే గుర్తు మన కత్తెర గుర్తు. నాతో పాటు కదలండి, మీతో నేనుంటాను. ఊరి సమస్యలను కత్తిరించాలంటే కత్తెర గుర్తు మీట నొక్కాల్సిందే.